ఈరోజే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే లక్ష్మీ పంచమి. ఈరోజు ఇలా చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మన భూలోకానికి వచ్చే పంచమి అంటే ఈరోజే అనమాట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే ఈ లక్ష్మీ పంచమి నాడు ఇంట్లో చాలా చేయడం వలన కనక వర్షం కురుస్తుంది. అనేక లాభాలను పొందవచ్చు. లక్ష్మీ పంచమి నాడు ఏం చేయాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే లక్ష్మీ పంచమి రోజున చైత్రమాసం శుక్లపక్షం పంచమి తేదీ నాడు లక్ష్మీ పంచమి వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి నాడు ఏం చేయాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఈ లక్ష్మీ పంచమి నాడు ఇంట్లో ఇలా చేయడం వలన కనక వర్షం కురుస్తుంది అనే అన్ని లాభాలు పొందవచ్చు అనేది కూడా మన పూర్వీకులు చెబుతున్నారు. జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కష్టాల నుంచి బయటపడవచ్చు. ఇక మరి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే పంచమి రోజు ఏం చేయాలి వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాము. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీ పంచమి, నాగపంచమి అని కూడా అంటారు. లక్ష్మీ పంచమి నాడు మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధనకనక వస్తు లాభాలను కూడా పొందడానికి అవుతుంది. ఈ మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, సిరులు సంపదలు కలగడానికి ఓం శ్రీ లక్ష్మీ కమలవాసిని స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఓం శ్రీ లక్ష్మీ కనకవాసిని స్వాహ, ఓం శ్రీ లక్ష్మీ కనకవాసిని స్వాహ, ఓం శ్రీ లక్ష్మీ కమలవాసిని స్వాహ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. 108 సార్లు జపిస్తే చాలా మంచి జరుగుతుంది. సంతోషంగా కూడా ఉంటారు. లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి? దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టి స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీలను సమర్పిస్తే మంచి జరుగుతుంది. శుభ ఫలితాలను పొందవచ్చు. మారేడు దళాలను కూడా ఈరోజు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. నైవేద్యంగా వడపప్పు, పానకాన్ని సమర్పించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి దీనిని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. కుదిరితే ముత్తైదులోని ఇంటికి పిలిచి తాంబూలాన్ని కూడా ఇవ్వవచ్చు. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది. నాగదోషాలన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీ పంచమిని నాగపంచమి అని కూడా అంటారు. ఈరోజు నాగదేవతల విగ్రహాలను దగ్గరికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయడం మంచిది. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి పసుపు కుంకుమతో ఆరాధించాలి. నాగదేవతలకు నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాలను పెట్టొచ్చు. లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యమే కదా. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ధనం, నగలు, ఆహారం ఇవన్నీ కూడా ఐశ్వర్యం. ఈ పంచమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇవన్నీ మనకి కలుగుతాయి. లక్ష్మీ పంచమి నాడు ఎటువంటి తప్పులు మనం చేయకూడదు. ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది తెలుసుకుందామా? లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీ పంచమి నాడు వీటిని అస్సలు చేయకూడదు. వేళ్లతో నేలను రాయడం, పగలు నిద్రపోవడం, శుచి శుభ్రత లేకుండా ఉండడం అనేది అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటిని ప్రధాన ద్వారం మీద శుభచిహ్నాలు ఉండాలి. అన్ని శక్తులు మన భవనంలోకి ప్రధాన ద్వారం ద్వారా ప్రవేశిస్తాయని వాస్తు చెబుతుంది. కాబట్టి కలశం, చేప, కమలం, శంఖం మొదలైన శుభచిహ్నాలను మీ ప్రధాన ద్వారం మీద ఉంచాలి. స్వస్తిక, ఓం మొదలైన చిహ్నాలను ప్రధాన ద్వారం పైన లేదా రెండు వైపులా ఉంచండి. ఇది శుభ ప్రభావాలను ఇస్తుంది. ఉత్తరం, తూర్పు దిశలలో, ఈశాన్య దిశలో బరువైన వస్తువులను, చెత్త మొదలైనవి ఉంచవద్దు.
నీటితో నిండిన నీలిరంగు గాజు పాత్రను ఇక్కడ ఉంచడం, మీ ఇంటి ఈశాన్య దిశలో వెండి పెట్టెలో బియ్యం ఉంచండి. ఉత్తరం తూర్పు వైపు కిటికీలను తెరవకండి. శనివారం రోజు ఈ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది. శనివారం నాడు ఒక స్టీలు పాత్రలో పచ్చిపాలు, చక్కెర, నెయ్యి కలిపి రావి చెట్టుకు నైవేద్యం పెట్టండి. దానితో పాటు పప్పు దినుసులు, బెల్లం కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది. తామర గింజల దండ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తామర విత్తనాల దండను పవిత్రంగా భావిస్తారు. తామర విత్తనాల దండను ఇంట్లో పెడితే సంపదలను పొందే మార్గం తెరుస్తుందని నమ్ముతారు. గోమతీ చక్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు కలుగుతాయి. 11 గోమతీ చక్రాలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రపరచడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లోనే ఉండాలి అంటే చీకటి పడ్డాక ఎందుకు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనే సామెత కూడా ఉంది. చీకటి పడిన తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని మన పెద్దవాళ్ళు, పూర్వీకులు చెబుతూనే ఉంటారు కదండి. సో సూర్యాస్తమయం అయిన తర్వాత డబ్బులు ఇవ్వకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో దీపాలు వెలగాలని, ఇల్లు చీకటిగా ఉండకూడదని ఇలా చాలా చెప్తూ ఉంటారు. అయితే అసలు పెద్దవాళ్ళు ఎందుకు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇతరులకి డబ్బులు ఇవ్వకూడదని చెప్తారు? దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి ఇంట లక్ష్మీదేవి ఉండాలని, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఇళ్లల్లో ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కూడా డబ్బులు ఒక వైపు నుంచి వచ్చి ఇంకో వైపు నుంచి వెళ్ళిపోతాయి. సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదా? ఒకసారి మన చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత దానిని మనం రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటాం. అలా నెమ్మదిగా మన దగ్గర ఉన్న డబ్బుల ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే డబ్బులకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని పెద్దవాళ్ళు చెప్పడం మనం వినే ఉంటాం. అయితే వాళ్ళు చెప్పింది నిజమా కాదా, అసలు ఎందుకో అలా చెప్పారు అనే దాని గురించి చూద్దాము. పెద్దలు చెప్పిన విషయాలని ఆచరించినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు, లేదంటే ఎవరికి నుంచి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు వస్తాయి. సాయంత్రం సమయంతో పాటుగా బ్రహ్మ ముహూర్తంలో కూడా డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకు ఇలా ఈ సమయాల్లో డబ్బులు ఇవ్వకూడదు అని అంటే, ఈ సమయాల్లో ఎందుకు డబ్బు ఇవ్వకూడదు అంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి సంచరించడమే ప్రధాన కారణం. అలాగే బ్రహ్మ ముహూర్తంలో దేవతలను పూజించే సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే డబ్బులు ఎప్పుడు మన దగ్గరికి రావని, డబ్బుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం. ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. బ్రహ్మముహూర్తం తర్వాత నుంచి సూర్యాస్తమయ సమయంలోగా ఎవరికైనా డబ్బులు ఇవ్వవచ్చు, కానీ ఆ తర్వాత ఆ ముందు మాత్రం ఇవ్వవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవికి దూరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ జీవించాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఈ కష్టాలను కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకని బ్రహ్మముహూర్త సమయంలో ఉదయం పూట కానీ, బ్రహ్మముహూర్త సమయంలో అసుర సంధ్య వేళ ఎవరికీ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. ఈరోజే ఆ లక్ష్మీ పంచమి మన భూలోకానికి వస్తున్నారు. సో ఆమెని అందరం బాగా చూసుకొని మంచిగా పూజలు చేసి అమ్మవారి భజనలు చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. జై శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ మీకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.